తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఏంజియోగ్రఫీ సెట్టింగ్ చికిత్సలో అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ కొండాపూర్ మసీద్ బండ సర్కిల్లోని శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ లో AIIVUS ను డాక్టర్ వికాస్ రెడ్డి, డాక్టర్ శ్రవణ్ ప్రారంభించారు. ఏఐ టెక్నాలజీతో రోగులకు ఖచ్చితమైన రోగ నిర్ధారణ చేస్తుందని వైద్యులు ప్రకటించారు. ఇది ఇంటర్నేషనల్ కార్డియాలజీకి గేమ్ చేంజర్ గా నిలుస్తుందని చెప్పారు. పెరుగుతోన్న హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని ముందుగానే గుర్తించడం, చికిత్స చేయడం ద్వారా వాటిని తగ్గించడానికి ప్రధాన సహకారం అందిస్తుందని వివరించారు. ఈ ఇయర్ కి ఆల్మోస్ట్ ఒక 5 హాస్పిటల్స్ ఓపెన్ చేయగలిగాం మేము. ఇంకొక నెక్స్ట్ 2 to 3 years లో ఇంకొక 3 హాస్పిటల్స్ ఇనాగ్రేట్ చేసే ఆలోచనలో ఉన్నాం. మా మెయిన్ మోటో ఏంటంటే యాక్సెసిబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ. అంటే వైద్యం అనేది అందరికీ చేరువలో ఉండాలి, వైద్యం అనేది అదేవిధంగా అందరికీ అందుబాటులో తక్కువ ధరలో ఉండాలి. ఆ ఆలోచనతోటే ఈ సంస్థ స్థాపించబడింది. నెక్స్ట్ ఒక 2 yearsలో హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో, బేసిక్గా తెల్లాపూర్ కానీ, కొంపల్లి, ఎల్బీనగర్ ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా ఒక 200 to 250 హాస్పిటల్స్ స్థాపించే ప్లాన్లో ఉన్నాము. దానిలో భాగంగానే కొండాపూర్లో ఈ హాస్పిటల్ స్థాపించబడింది. ఈ హాస్పిటల్లో బేసిక్గా వీ హ్యావ్ ఎవ్రీ సింగిల్ స్పెషాలిటీ, కార్డియాలజీ, కార్డియాక్ సర్జరీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. అండ్ దాంతో పాటు ఏంటంటే వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ ఇన్ గుడ్ టెక్నాలజీ which is basically accessible to more people. ఐవస్ అనేది గత 10 ఏళ్ళగా మనం ఐవస్ అనేది యూజ్ చేస్తున్నాం అనమాట. బట్ దీని ప్రత్యేకత ఏంటంటే దీనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది. సో అడ్వాంటేజ్ ఏంటంటే ఏ ఉండడం వల్ల మాకు పేషెంట్కి ఇద్దరికి కూడా టైం సేవ్ అవుతుంది. అంటే ప్రొసీజర్ జనరల్ చేయకుండా తక్కువ టైంలో బెస్ట్ అనేది పేషెంట్కి మనం ఇస్తున్నాం అనమాట. సో బేసిక్గా ఇది మనం ఎలా అయితే అల్ట్రాసౌండ్ చేసుకున్నామో నార్మల్గా అల్ట్రాసౌండ్ అబ్డామెన్ కానీ అలాగే వెజల్ అంటే రక్తనాళం ఒక లోపల భాగాన్ని అల్ట్రాసౌండ్ వేవ్స్ పంపించి అసలు ఒక పర్సన్కి హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది, బ్లాక్ ఓన్లీ బ్లడ్ ఉందా, దాంట్లో కొలెస్ట్రాల్ ఉందా, లేకపోతే కాల్షియం ఉందా, ఇలాగ బ్లాక్ దేనివల్ల వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ ఐవస్ అనేది మనకి ఇస్తుందండి. సో ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా పేషెంట్కి కాస్ట్ పరంగా చాలా తగ్గుతుంది. ఏ వల్ల ఇది ఆటోమేటిక్గా వెజల్ పారామీటర్స్ అంటే వెజల్ యొక్క డైమెన్షన్ ఎలా ఉంది, దానిలో బ్లాక్ ఎంత పర్సంటేజ్ ఉంది, ఈ దాని ఏరియా అంటారండి. అంటే ఐవస్లో మనం ఏరియా ద్వారా సివియారిటీ మెజర్ చేస్తామన్నమాట. ఆ ఏరియా ఎంత ఉందన్న ఇన్ఫర్మేషన్ని ఈ ఐవస్ ఇస్తుంది. సో దీని ప్రాముఖ్యత ఏంటంటే ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కాకుండా దీంట్లో మనం ఫిజియలాజికల్ అసెస్మెంట్ అంటామండి. అంటే ఒక లీజన్ ఫంక్షనల్ ఎంత ఇంపార్టెంట్ అని మెజర్ చేసే ఒక పారామీటర్ కూడా ఉందన్నమాట.